ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారం. నేను మీ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రావు, సమగ్ర శిక్ష. మనం రేపటి నుంచి అనగా 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 6 రీజనల్ కేంద్రాల్లో ప్రధానోపాధ్యాయులకి 6 రోజుల రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాల్ని రూపొందించుకోవడం జరిగింది. సో ఈ శిక్షణ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రధానోపాధ్యాయుల్ని అన్ని రంగాల్లో, అంటే విద్యారంగంలో వస్తున్నటువంటి నూతన మార్పులు అనగా నాడు నేడు, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి లాంటి ప్రభుత్వ పథకాలు అందించడంలోతో పాటు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనగా సమ్మిళిత విద్య, అడాలసెంట్ ఎడ్యుకేషన్, విద్యార్థుల తాలూకా పర్సనల్ హైజీన్, సెల్ఫ్ డిఫెన్స్, విద్యార్థుల తాలూకా మోరల్ బూస్టప్, ఇట్లాగా అనేక అంశాలు ఏవైతే నూతనంగా వస్తున్నాయో అన్నింటి మీద కూడా మిమ్మల్ని తర్ఫీదు ఇవ్వాలని, అలాగే పాఠ్యాంశాలతో పాటు పాఠ్యేతర అంశాల్లో కూడా విద్యార్థులకి ఏ రకంగా మనం శిక్షణ ఇవ్వాలనే విషయాల మీద ఈ 6 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. వీటిలో మీకు ఉపయోగపడేటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ స్కిల్స్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి. దేశం మొత్తం మీద ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి ఫ్యాకల్టీని మనం తీసుకుని రావటం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మన యొక్క క్రమశిక్షణ అలాగే పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఎగ్జామ్షన్స్ అడగకుండా మార్నింగ్ 6:30 ఫిజికల్ యాక్టివిటీ నుంచి ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీ వరకు ప్రతిరోజు కూడా అన్ని సెషన్స్ కూడా చాలా ఇంటరాక్టివ్గా ఉంటాయి, యాక్టివిటీ ఓరియంటేషన్లో ఉంటాయి. సో దయచేసి మీ అందరూ పెద్ద ఎత్తున దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మీ కెపాసిటీ బిల్డింగ్ బాగా చేసుకొని తద్వారా ఈ నేర్చుకున్న అంశాలని మన పాఠశాలలో ఉపయోగించాలని మీ అందరికీ ప్రభుత్వం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో నాకు తెలుసు మీ అందరూ చాలా అత్యుత్తమైనటువంటి లీడర్స్. సో లీడర్ ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్ చెప్పిన ఇంకో లీడర్ చెప్పింది కాదనరు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్.